వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేశాను. ఫుల్గా వీడియో అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కొత్త వారు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోగలరు ఒక్కసారి ఈ రెసిపీ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మంచి టిప్స్తో అయితే కనుక ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పుతో ఒక 4-5 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. నేను ఇక్కడ 1/2 kg మైదా పిండి తీసుకుంటున్నానండి. 1/2 kg పిండికి అయితే నేను చెప్పే ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే 1/2 kg మైదా పిండి అయితే ముందుగానే జల్లి పెట్టేసి వేసుకున్నాను. అలాగే అందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు తినే సోడా, వంట సోడా అయితే కంపల్సరీ అండి మైసూర్ బోండాకి అయితే కనుక. ఇవన్నీ ఇంటిని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మధ్యలో ఉండలా ఉంటుంది కదా మైసూర్ బోండా, ఇలా ఆయిల్ వేయడం వల్ల అసలు మైసూర్ బోండాకి ఉండలు లేకుండా వస్తుందండి. ఆయిల్ కూడా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఈ మైసూర్ బోండాకి ఇంగ్రీడియంట్స్ అంతా ఒక పార్ట్ అయితే కలుపుకోవడం అనేది ఒక పార్ట్ అండి. నేను వీడియోలో చూపించిన విధంగా బాగా పేరించేటట్టు పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అయితే ఓవర్ నైట్ అయితే కనుక నానపెట్టేసుకుందామండి. ఇలా ఓవర్ నైట్ నానపెట్టేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే చూడండి మంచిగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బాగా ఫెర్మెంటేషన్ అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నేనైతే జీలకర్రని వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకోవడం వల్ల బోండా అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉంటుంది కాబట్టి జీలకర్రని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అలాగే నైట్ ఎలా అయితే బాగా కలిపి పేరించి కలుపుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటే బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. చెప్పాను కదా ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అంతా ఒక పార్ట్ అయితే ఈ కలుపుకోవడం అనేది ఇంకొక పార్ట్. ఈ రెండింటిని కరెక్ట్గా ఫాలో అయితే కనుక మనకి బోండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని వేలుతో ఈ చూపుడు వేలుకి అలాగే మనకి బొట్టల మీద ఉంటుంది కదా ఆ మధ్యలో వేస్తే కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. అలాగే ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ మరి ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి. అలా మీడియం హీట్లో ఉన్నప్పుడే నేను వేసే విధంగా బోండాలను అయితే వేసుకోవాలి. వాటికి అవే పైకి తేలుతూ ఉంటాయండి. మనం వేసిన బోండా వేసేటట్టు తేలుతూ ఉంటే కరెక్ట్గా మనం పిండిని కలుపుకున్నామని అక్కడే అర్థమైపోద్దండి. ఇలా మొత్తం మరి హై ఫ్లేమ్లో అయితే కనుక బోండాన్ని ఫ్రై చేసుకోకండి. మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని బోండాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఎన్ని కళాయికి సరిపోతాయి అన్నీ వేసేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా వేసుకుంటున్నానండి. ఒకే షేప్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తంగా ఫ్రై అయిపోకుండా హాఫ్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని సైడ్ని పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకొక వాయి సేమ్ నేను ఫస్ట్ చూపించేటట్టే వేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే ఒక వాయిని ఇదే కలర్లో తీసాం కదా, ఇప్పుడు ఈ కలర్ వచ్చినాక పక్కగా పెట్టేసినవి కూడా ఇప్పుడు ఇదే ఆయిల్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు. ఇలా ఇవన్నీ వేసేసినాక నేను వీడియోలో చూపించిన విధంగా గరిటెతో ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయండి. కరెక్ట్గా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ అనేది రావాలి. అదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. మనకి చూసారు కదా ఎంత మంచి కలర్ వస్తున్నాయి, రౌండ్గా ఉన్నాయి కదా. ఇంకా సేపు ఫ్రై చేసుకుంటే మంచిగా కలర్ వస్తాయండి. కలర్ వచ్చినాక అప్పుడైతే కనుక ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసి బయటికి తీసేసుకోవాలి. చూసారు కదా రెసిపీ ఎంత బాగా వచ్చిందో. ఇలాగ నేను చెప్పే ఈ టిప్స్తో అయితే కనుక చేయండి. పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేయటం మర్చిపోవద్దు. అలాగే పిండిని